ఇక మన రాష్ట్ర ముచ్చట్లు గిట్లుంటే పక్క రాష్ట్ర ముచ్చట్లు ఇంకా గమ్మత్తుకున్నాయి. రాజకీయంలో లొల్లిలు చాలా అవుతుంటాయి. ఇక గిట్లా అయినప్పుడు ఇంత సందు దొరికితే కథం ఇక తాడో పేడో తేల్వాల్సిందే అన్నట్టుగా ఉంటది ముచ్చట. మరి అక్కడ అసలు ముచ్చట ఏంటంటే మన రాష్ట్రం ముచ్చట ఇట్లుంటే పక్క రాష్ట్రం ముచ్చట్లు ఇంకా చాలా గమ్మత్తుకున్నాయి. రాజకీయంలో లొల్లిలు చాలా అవుతున్నాయి. ఇక ఇట్లా అయినప్పుడు ఇంత సందు దొరికితే కథం ఇక తాడో పేడో తేల్వాల్సిందే అన్నట్టుగా ఉన్నాయి ఈ ముచ్చట కూడా. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే పెన్షన్లు రావట్లా, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇద్దామంటే ఇన్సూరెన్స్ రానివ్వరు. ఉదాహరణకి సత్తెనపల్లిలోనే ఏ స్థాయికి వెళ్ళిపోయారు స్థానిక నాయకులు అంటే 7 లక్షలు ఇన్సూరెన్స్ వస్తే 2 లక్షలు 1.5 లక్ష రూపాయలు మాకు కట్టేమన్నారు, లంచం ఏమన్నారు, మిగతా 5 లక్షలు ఇవ్వడానికి 4.5 లక్షలు ఇవ్వడానికి. ఆ విధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఈ విధంగా దోపిడీ చేస్తున్న ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుంది? నేను లంచం తీసుకున్నానా? ఈ ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఆత్మహత్య చేసుకున్న వారికి ఇస్తుంది, చెక్ ఇస్తుంది. అలా ఇచ్చినటువంటి రైతు దగ్గర ఈ అంబటి రాంబాబు అనే శాసనసభ్యుడు సత్తెనపల్లి, అంబటి రాంబాబు అనే ఇరిగేషన్ మంత్రి ఒక్క పైసాకి కక్కుర్తి పడ్డట్టుగా నువ్వు ఏ ఒక్క లబ్ధిదారుడితో చెప్పించినా మొత్తం నా మంత్రి పదవికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోతా ఆరోపణ చేసి ధూళిపాలు వచ్చి హైదరాబాదు మళ్ళా పారిపోవడం, వాగి పారిపోవడం కాదు, నిరూపించేటటువంటి కార్యక్రమం చెయ్యి పవన్ కళ్యాణ్, లేకపోతే పారిపోమని కూడా మనం. ఈ 5 లక్షలు వచ్చిందంటే నా బిడ్డ నువ్వు దారి చేసుకోవచ్చేది ఆధారం మీద బతికి ఉన్నాను. నాకు కావాలి వాళ్ళ అవసరం ఎట్లా చేయటం, వాళ్ళకి అవసరం లేకపోతే నాకు కావాలి. అంబటి రాంబాబు గారు ఈ మాట ఉన్నారు. వాళ్ళని ఏమని భయపెడుతున్నారు తెలుసు అన్నయ్యల్ని. మీరు పట్టుకొని మాకు అలవాటు అయిన ఏదో కేసు పెట్టి మిమ్మల్ని ఏడిస్తాము మీకు అది ఆలోచించుకుంటున్నారా? వాళ్ళు నిండుగా మనం వచ్చారు, మిమ్మల్ని మాకు తెలియదు అంటే మాటకు వచ్చారు అందరూ. మా అమ్మ నా పిల్లలు తిరుగుతూ ఉంటారు, మగ పిల్లలు ఏం చేస్తారు అని వాళ్ళు ముందుకు రావట్లేదు. దేనికి అంతకంటే ఆ ముఖ్యమంత్రి గారు పంపించింది మేమేదో పేదోళ్ళం అని జగన్ అన్న పంపించాడు. వచ్చిన అన్న నుంచి ఏడుపు వచ్చేకి అడ్డం తిరిగితే మేము ఎట్ట బతకాలి, ఎవరు చెప్పుకోవాలి. వచ్చినట్లు సగాన్ని సగం మింగితే మేము ఎడుకోవాలి. ఆడపిల్లని పెట్టుకొని ఇద్దరం ఎడిపోయాము. అసలు ఏ రకంగా బతకాలో మాకు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోయి 5 లక్షలు మాకు ఇప్పిస్తే చాలా. కొడుకును పోగొట్టుకున్న బాధలో పుట్టిన దుఃఖం నుంచే పరిహారం సొమ్ముల మాకింత కావాలని చెప్పేసి అడుగుతున్నాడట మంత్రి అంబటి రాంబాబు. ఇక మరి మళ్ళీ గిముచ్చరు చెప్పింది ఎవరో కాదు, కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు. ఇక గిదే దొరికిన సందర్భం ఇక మరి గిసోటి పని చేసినందుకు మంత్రి అంబటి రాంబాబు సార్ రాజీనామా సంగతి ఏందని జనసేన నాయకులు గట్టి సవాలు ఇస్తున్నారు. సరే ఈ ముచ్చట చూస్తుంటే ఇక ముందు పెట్టే ఉన్నది.